వెల్కమ్ టు VCSR లెర్నింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీ. ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీ అనేది కంపల్సరీ క్వశ్చన్ కింద వస్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎకనామిక్స్లో. ఓకేనా, ఫస్ట్ అసలు మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? The added satisfaction that a consumer gets from having one more unit of goods or services. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒకటి కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక సెకండ్ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు తనకు వచ్చే అడిషనల్ సాటిస్ఫాక్షన్ని మార్జినల్ యూటిలిటీ అంటాం. ఓకేనా, అది సర్వీస్ నుంచి అవ్వచ్చు ఆర్ గూడ్స్ నుంచి అవ్వచ్చు. నెక్స్ట్, డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఇన్ ఎకనామిక్ లా దట్ స్టేట్స్ దట్ all else being equal, as consumption increases, the satisfaction derived from each additional unit decreases. ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు, అంటే గూడ్ని కానీ సర్వీస్ని కానీ యూజ్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ యూజ్ చేసినప్పుడు మార్జినల్ యూటిలిటీ అనేది మనకు వస్తుంది. అంటే ఫస్ట్ మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఫస్ట్ ప్రోడక్ట్ నుంచి. సెకండ్ మళ్ళీ సేమ్, థర్డ్, ఫోర్త్ అలా యూజ్ చేసి కొద్దీ మనకి ఏంటంటే ఆ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యి కొద్దీ కూడా మనకి దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతుంది. దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ యూటిలిటీ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఒక యాపిల్ తీసుకోండి, ఫస్ట్ యాపిల్ తినాలనుకున్నప్పుడు మన సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. సెకండ్ యాపిల్ తిన్నప్పుడు మనకి ఓకే, కొంచెం అడిషనల్గా సాటిస్ఫాక్షన్ వస్తుంది. థర్డ్ యాపిల్ తిన్నప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతుంది. ఫోర్త్ యాపిల్ తిన్నప్పుడు ఇంకొంచెం, అలా ఫిఫ్త్ యాపిల్, సిక్స్త్ యాపిల్కి వచ్చేసరికి మనకి ఏంటంటే యాపిల్ మీద తినకూడదు అన్న తినాలి అన్న ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో అక్కడ మనకి ఏమైంది, యాపిల్ మీద ఇంట్రెస్ట్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, సో ఇందులో డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో నెగిటివ్ యూటిలిటీ. ఓకేనా, నెక్స్ట్ ఇదేంటంటే డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ మనీకి కానీ లగ్జరీకి కానీ యూజ్ అవుతుంది. అంటే మనీ మనము ₹1 సంపాదించినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది ₹2 సంపాదించినప్పుడు పెరుగుతుంది. మనకి మనీలో మాత్రం లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అన్న థియరీ మనకు వర్క్ అవ్వదు. మనీ కానీ లగ్జరీ ఐటమ్స్ కానీ తీసుకున్నప్పుడు మనం ఇంకా ఎంత ఎక్కువ కొనుక్కుంటే ఎంత ఎక్కువ మన దగ్గర ఉంటే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. సో డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీ మనీకి లగ్జరీకి అప్లికబుల్ కాదు. ఓకే, బిజినెస్ విల్ లోవర్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఎప్పుడైతే కన్జ్యూమర్కి కొన్న ప్రోడక్ట్ ఎక్కువగా తను కొని కన్జంప్షన్ అనేది తగ్గిస్తూ ఉంటారో ప్రోడక్ట్ అనేది ప్రైస్ కూడా బిజినెస్ తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే తనకి సాటిస్ఫాక్షన్ వస్తుందో ప్రోడక్ట్ నుంచి కొనడం అనేది తగ్గిస్తారు. తగ్గించడం వల్ల ప్రోడక్ట్ కొనియోళ్ళు కూడా తగ్గుతారు. కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ అనేది తన ప్రైస్ అనేది తగ్గిస్తుంది. ఓకే, డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి ఫార్ములా ఏంటి అంటే మార్జినల్ యూటిలిటీ ఈజ్ ఈక్వల్ టు ΔTU/ΔQ. ఇక్కడ Q అంటే క్వాలిటీ కన్జ్యూమ్డ్, TU అంటే టోటల్ యూటిలిటీ బై క్వాలిటీ కన్జ్యూమ్డ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, మనకి గ్రాఫ్కి రిప్రజెంటేషన్లో స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక స్ట్రాబెర్రీస్ని తీసుకున్నాము. స్ట్రాబెర్రీస్ కన్జ్యూమ్డ్, టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ. ఫస్ట్ స్ట్రాబెర్రీ తిన్నప్పుడు 10 యూటిలిటీ వచ్చింది. ఓకే, సెకండ్ స్ట్రాబెర్రీ తిన్నప్పుడు 19 యూటిలిటీ. ఇక్కడ చూడండి, 19 - 10 ఎంత? 9. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా 9 యూటిలిటీ వచ్చింది మనకి. థర్డ్ స్ట్రాబెర్రీ తిన్నప్పుడు 27 టోటల్ యూటిలిటీ. 27 - 9 8 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్ట్రాబెర్రీకి 34, 7 మార్జినల్ యూటిలిటీ. సో అలాగా టోటల్ యూటిలిటీ ఇంక్రీజ్ అవుతూ ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈక్వల్ అయిపోయింది. చూసారా, ఈక్వల్ అయిపోయినప్పుడు మార్జినల్ యూటిలిటీ అనేది 0. నెక్స్ట్ యూటిలిటీ అనేది మనకు తగ్గుతూ వస్తుంది. నైన్త్ స్ట్రాబెర్రీ తిన్నప్పుడు 46 వచ్చింది. అంటే అక్కడ మళ్ళీ మనకి డిక్రీజ్ అయింది, యూటిలిటీ అనేది డిక్రీజ్ అయింది. సో అక్కడ మనకి నెగిటివ్ మార్జినల్ యూటిలిటీ వచ్చింది. అంటే ఫస్ట్ స్ట్రాబెర్రీ తిన్నప్పుడు మనకి
గ్రాఫ్ అనేది ఇలా పెరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి 9th వచ్చరికి ఇక్కడ ఓన్లీ 7 వరకు నేను డ్రా చేసాం. 9th వచ్చరికి గ్రాఫ్ ఇలా పడిపోతుంది. ఓకే, ఫస్ట్ మార్జినల్ యూటిలిటీ ఇంక్రీజింగ్లో ఉంది, తగ్గి కొద్దీ ఇలా మొత్తం నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, నెగిటివ్ వాల్యూస్లోకి వెళ్ళిపోతుంది పాజిటివ్ నుంచి. నెక్స్ట్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీలో అజంప్షన్స్ ఏంటి? అజంప్షన్స్ వేరియస్ యూనిట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ హోమోజీనియస్. ఓకే, హోమోజీనియస్ అంటే సేమ్ కైండ్ సేమ్ నేచర్ ఆఫ్ గూడ్స్ అని ఉంటే హోమోజీనియస్ అంటారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఈజ్ అ హోమోజీనియస్. ఓకే, ఎయిర్ ఈజ్ హోమోజీనియస్. నో గ్యాప్ బిట్వీన్ కన్సంప్షన్ ఆఫ్ డిఫరెంట్ యూనిట్స్. ఏదైనా గూడ్ కన్స్యూమ్ చేసినప్పుడు దానికి పెద్ద టైం గ్యాప్ ఏమీ ఉండదు. కన్స్యూమర్ ఈజ్ రేషనల్. టేస్ట్ ప్రిఫరెన్సెస్ అండ్ ఫ్యాషన్స్ రిమైన్స్ అన్చేంజ్డ్. కన్స్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టేస్ట్ కానీ అంటే కొనే విధానంలో కానీ వాళ్ళ ఫ్యాషన్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఇందులో కూడా అన్చేంజ్ అస్మాట్లో చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నో ప్రైస్ చేంజ్, ప్రైస్ అనేది మారదు. ఫస్ట్ ప్రోడక్ట్కి ఫస్ట్ స్ట్రాబెర్రీకి మనం ఎంతైతే కాస్ట్ పెట్టామో 10th స్ట్రాబెర్రీకి కూడా అంతే కాస్ట్ ఉంటుంది అన్నది అజంప్షన్. ఓకే, లిమిటేషన్స్ ఏంటి? కేస్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్ అంటే ఇప్పుడు చాలామంది ఆల్కహాల్కి ఆర్ స్మోకింగ్ డ్రింకింగ్ ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకేనా, కేస్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్కి పనిచేయదు. ఇది మనీ విషయంలో పనిచేయదు. ఎందుకంటే మనీ ఎంత ఎక్కువ ఉంటే అంత సాటిస్ఫాక్షన్ అంత లగ్జరీ ఉంటుంది. ఓకే, మనీ ఎక్కువ ఉండే కొద్దీ ఎవరు ఉండకూడదు అని అనుకోరు కదా, ఎవరైనా ఎక్కువ ఉండాలనే కదా అనుకునేది. సో ఇక్కడ మనీకి వర్కౌట్ అవ్వదు. రేర్ కలెక్షన్స్, చాలామంది కొన్ని యాంటిక్ కలెక్షన్స్ అని అవి చేస్తూ ఉంటారు. వాళ్ళకి కలెక్షన్ పెరిగే కొద్దీ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ కూడా తగ్గదు వాళ్ళకి. సో ఇంకా కలెక్ట్ చేయాలి. కొంతమంది స్టాంప్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తారు. అంటే రేర్ స్టాంప్స్ ఎప్పుడో పూర్వం రాజముద్రికలని అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అవి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది పెంచుతుంది కానీ తగ్గించదు. సో ఈ 3 ఏంటంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీకి లిమిటేషన్స్. ఇవి పనికిరావు. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. మార్జినల్ యూటిలిటీ అంటే the added satisfaction that a consumer gets from having one more unit of a good or service. అడిషనల్ సాటిస్ఫాక్షన్ ఏదైతే వచ్చిందో ఒక గుడ్ యూజ్ చేయడం వల్ల దాన్ని మార్జినల్ యూటిలిటీ అంటారు. డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే మనం ఒక గుడ్ యూజ్ చేయడం పెంచి కొద్ది. అంటే ఇప్పుడు ఒక బనానా ఉందనుకోండి, ఫస్ట్ బనానాకి మనకి ఓకే, సెకండ్ బనానా తినేసరికి కొంచెం సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది. అలా థర్డ్ బనానాకి అలాగా కన్జంప్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గి నెగిటివ్గా మారిపోతుంది. ఇంకా అది మనం తినకూడదు, ఇంకా నెగిటివ్లోకి మారుతుంది, ఇంకా తినకూడదు అన్న ఒక ఒపీనియన్లోకి వస్తుంది. ఓకే, సో డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి మనం ఏమని చెప్తాం? an economic law that states that all else being equal, as consumption increases, the satisfaction derived from each additional unit decreases and it becomes negative utility. And diminishing marginal utility does not apply to money or luxury items. The business will lower the price of a product. Okay na? లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆర్ డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VCSR Learnings YouTube channel where knowledge meets opportunity. Thank you.